టాపిక్ ఏమైంది యాక్చువల్లీ ఆ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఓపెన్ గా మాట్లాడలేను, సో మేము మాట్లాడొద్దు అనుకున్నాము. ఎగ్జాక్ట్ గా చెప్పలేను అంటే ఇట్లా ఇది రీజన్ అని, బట్ డిఫరెన్సెస్ అయితే వచ్చినాయి బోత్ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ. కొన్ని డిఫరెన్సెస్ వచ్చి వి థాట్ ఆఫ్ గెటింగ్ సెపరేటెడ్. నెవర్ థాట్ ఇట్ బిఫోర్, ముందు ఎప్పుడు అనిపించలేదు. కంప్లీట్ హ్యాపీగా ఉంటుంటిమి, బట్ అది లైఫ్ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది అంటారు కదా, మనం ఏమనుకుంటే అది జరగది. సో అనుకున్న దానికన్నా కొంచెం అటు ఇటు అయ్యి మంచిగా నీట్గా హ్యాపీగానే విడిపోదాము అని డిసైడ్ అయినాం. సో అదే పోస్ట్ పెట్టినాము. నవంబర్ అక్టోబర్ కూడా మీరు కలిసి పోస్ట్ ఈ 1 month లో ఏమైంది అంత సివియర్గా? అంటే సివియర్గా కావాల్సిన అవసరం ఉండదు. కొన్ని ఎట్లుంటాయంటే సెపరేషన్ ఇస్ అ బిగ్ థింగ్. యా ట్రూ, బట్ వెన్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ ఈచ్ అదర్ ఇట్స్ బెటర్ టు లీడ్ అ సెపరేట్ లైఫ్ హ్యాపీలీ అనిపించింది. అంటే ఇప్పుడు హ్యాపీ ఉన్నంత వరకు కలిసి ఉన్నాము. హ్యాపీనెస్ లేదు అనిపిస్తే కూడా కలిసి ఉండడం అంటే అది ఒక టైప్ ఆఫ్ రాంగ్ లైఫ్ స్టైలే కదా. అంటే నువ్వు నిజంగానే పబ్లిక్కి నేను చెప్పేదంతా కూడా అడ్జస్ట్ కండి, సారీ చెప్పండి, కలిసిపోండి, ఇదంతా ఉంటుంది. బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ఈచ్ అదర్, వై స్టిల్ అంటే ఆ సఫకేటింగ్ ఒక రూమ్లో ఉన్నట్టు ఒక సఫకేషన్ ఉండాల్సిన అవసరం ఏముంది? అంటే చాలా ఫ్యూచర్ ఉంటది కదా ప్రతి మనిషికి. ఈ అన్హ్యాపీనెస్ ముందు లేదు అన్నారు కదా, 1 month లోనే అంత అన్హ్యాపీనెస్ కనిపించింది. మీరు అన్నారు అంత ముందు వరకు చాలా హ్యాపీగా ఉన్నారు. అవును 1 month లోనే అంత అన్హ్యాపీనెస్ ఎలా? అదే ఆఫ్ కెమెరా చెప్పొచ్చేమో, అంటే క్లోజ్ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి. కానీ ఆన్ కెమెరా ఐ ఫెల్ లైక్ అంటే నాట్ రిక్వైర్డ్. అంటే వాళ్ళ లైఫ్ కూడా ఎఫెక్ట్ కారాదు, మన లైఫ్ ఎఫెక్ట్ కారాదు. తన గురించి ఆలోచించి చెప్పండి. తన గురించనే కాదు, నా గురించి కూడా ఇప్పుడు ఒకటి చెప్పి నా లైఫ్ తన లైఫ్ ఇంపాక్ట్ కారాదు ఈ వీడియో వల్ల, ఇంటర్వ్యూ వల్ల. ఇట్స్ ఓకే, వీఆర్ స్టిల్ హ్యావింగ్ గుడ్ టైమ్ వితౌట్ ఈచ్ అదర్. అంటే ఇద్దరం సెపరేట్ గా కూడా మంచినే ఉంది మాకు ఇప్పుడు కూడా. సో ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఒకరికొకరు అనుకొని ఇన్ని నెలల, సంవత్సరం 2 సంవత్సరాలు, 1.5 year పైనే. సో నీకులే నాకు నువ్వు ఇంకెవరు వద్దనుకొని అన్నప్పుడు మరి గుర్తురావా ఆ జ్ఞాపకాలు? అంటే 100% ఉంటాయి, ఆ మెమరీస్ మనతోనే ఉంటాయి. అది టఫే. అంటే ఒక పర్సన్ మరీ ఎక్కువ అలవాటు మేము ఒకరికొకరం. ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాము. మాకు హోటల్స్ కి పోవడము, రెస్టారెంట్స్ కి పోవడము, సినిమాలు, షాపింగ్లు ఇవి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండకుండే. సో ఒకరితోనే ఒకరం ఉండడం వల్ల ఇంకా ఎక్కువ అటాచ్మెంట్, ఇంకెక్కువ టైం స్పెండ్ చేయడము, ఎవరు వద్దనిపించడము. మా డిస్కషన్స్ కూడా అసలు మనకు కొట్లాటలు ఎందుకు కావు అన్నట్టే ఉంటుండే. అంటే దిష్టి తగిలిందో ఏమైందో కానీ మాకు ఎక్కువ కొట్లాటలు కూడా ఏం కాకుండే. సో అదిగా రాసి పెట్టుందేమో ఇంత డ్యూరేషన్ మేము కలిసి ఉండాలని. సో సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమా? అంటే కొన్ని ఉంటాయి కదా, ఇక అడ్జస్ట్ అవుదాం అన్నది ఎక్కడ స్కోప్ లేదు. అంటే ట్రై చేసినాము, బట్ స్టిల్ వర్కౌట్ కాలేదు. సో మంచిదే. అంటే దీంట్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉందేమో అనిపిస్తుంది నాకు. చాలా మంది పెడుతున్నారు కమెంట్స్ కూడా, నువ్వు అందరికి లవ్ గురించి చెప్తావు, ఇది చెప్తావు, బ్రేకప్ అంటావు, మ్యారేజ్ అంటావు, సారీ చెప్పంటావు, కలిసిపోండి అంటావు, అడ్జస్ట్ కమ్మంటావు, నువ్వే సక్కలేవు లైఫ్లో, నువ్వేం కరెక్ట్గా లీడ్ చేయలేకపోతున్నావు, మాకెందుకు చెప్తున్నావు అన్నట్టు కొందరు పెడుతున్నారు. చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు, సైలెంటే ఉంటారు, ఇంకా అప్రిషియేట్ చేస్తున్నారు. ఫాలోవర్స్ మీద కూడా ఏం ఎఫెక్ట్ పడలే, వీడియోస్ మీద ఏం ఎఫెక్ట్ పడలే. కొంతమంది కేటగిరీ ఉంటారు, వాళ్ళు ఏంటంటే చెప్పనికనే మాటలు. బట్ ఎవరికైనా వచ్చే క్వశ్చన్ అదే, అందుకే నేను ఏం అనుకోలే. కానీ వాళ్ళకి మొత్తం స్టోరీ కూడా తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే మా ఇద్దరితో వాళ్ళు కలిసి ట్రావెల్ చేసిండారు కదా, అదొకటి. అండ్ అది అదర్ థింగ్ ఈస్, నేను ముందు నుంచి కూడా ఏం చెప్తున్నా వీడియోస్లో, దాంట్లో ఒక పిల్ల ఉంటుంది, లవ్ చేయి, నువ్వు చెప్తే వదిలేసేయ్యు, ఇంకో పిల్లని ట్రై చేయి, ఒకటే పిల్ల లేదు కదా ప్రపంచంలో. అట్లనే లవ్లో హ్యాపీగా ఉన్నంత వరకు ట్రావెల్ చేయి, వద్దనుకుంటే వద్దనుకో, రెస్పెక్ట్ చెయ్యి వాళ్ళ డిసిజన్ని కూడా. మంచి విడిపోండి, హ్యాపీగా ఉండండి, ఇంకో పిల్ల ఉంటుంది, ఆ పిల్లని లవ్ చేయొచ్చు, ఆ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. ఇది లవ్ వరకు. బ్రేకప్ అయితే బాధపడక. మ్యారేజ్ కూడా మాది మోర్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ లాగానే ఉండే, రాదర్ దెన్ మ్యారేజ్లో ఎట్లుంటుంది, పిల్లలు, ఇది అది అన్ని ఉంటాయి కదా ఎలిమెంట్స్. ఇంకా మేము పిల్లలు ఇప్పుడే వద్దనుకున్నాము, అవన్నీ అయ్యి కూడా మేము మోర్ ఫ్రెండ్స్ లాగా, రూమ్మేట్స్ లాగా ఒక లవ్ కైండ్ ఆఫ్ ఎమోషన్సే ఉండే. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ లవ్ బ్రేకప్ అనిపిస్తుంది నాకు, మోర్ దెన్ ఏ మ్యారేజ్.
తాళి కాన్సెప్ట్ ఒకటి తీసేస్తే ఇది కూడా ఒక లవ్ స్టోరీనే. అది బ్రేకప్ అయింది, మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము, లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నాకు 30 years old, ఇంకా 30 years లైఫ్ ఉంది అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ దంతా బోనస్. 60 years మనకు లైఫ్ ఉంటుంది. 30 అయిపోయింది. 30లోనే నేను లవ్ చూసిన, బ్రేకప్ చూసిన, మ్యారేజ్ అనే వాజ్ మై సెకండ్ లవ్. ఐ డిడ్ంట్ టెల్ ఇట్ ఎనీ టైమ్ బిఫోర్. ఐ హ్యాడ్ ఏ ఫస్ట్ లవ్ బిఫోర్ దిస్. అందుకే లవ్ వద్దు, డైరెక్ట్ మ్యారేజ్ అని పట్టుబట్టిన ఇంట్లో. మా అన్న అన్నాడు, నాకు ఒక 1 month టైం నీ పెళ్లి చేస్తా, ఏం మాట్లాడకు, నీ పెళ్ళి అయిపోతుంది అని అంటే సైలెంట్గా ఉన్నా. అప్పుడు రిషికేష్ పోయినాము. అక్కడ పిల్ల నచ్చింది, ఆ పిల్లకి ప్రపోజ్ చేస్తే ఆ పిల్ల కూడా ఒప్పుకుంది. అట్లా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు అందరూ అడ్మైరింగ్ గానే చూస్తుండ్రి. అరే వీళ్ళది ఎంత హైలైట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా మనం మెసేజ్ చేసాడు, మీరు మాకు ఎగ్జాంపుల్గా ఉన్నారు, ఇట్లా చేస్తే ఎట్లా, డివర్స్ తీసుకుంటే ఎట్లా అని అంటున్నారు. బట్ మేము కావాల్సుకొని ఒకరికి ఎఫెక్ట్ చేయాలనో, మాకు మేము ఎఫెక్ట్ చేసుకోవాలనో చెయ్యం కదా. అంటే వెల్ బీయింగ్ కోసమే చేసింది ఇది. సో అమేజింగ్ ఉండే. కానీ ఇప్పుడు కొంచెం బాధ అవుతుంది అప్పుడప్పుడు. ఎందుకంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు కూడా అడ్మైరింగ్ గా చూస్తుంటే నన్ను, మ్యారేజ్ చేసుకున్నాడు, వారధి ఫార్మ్స్ అని ఒకటి స్థాపించిండ్రు, మంచి పని చేసుకుంటారు, ట్రిప్స్ అంటారు, టూర్స్ అంటారు, తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, ఇంతకన్నా ఏముంటుంది లైఫ్, వీళ్ళది కదా లైఫ్ అంటే అనే సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు వాళ్ళకు అందరికీ నాతోని మాట్లాడాలని ఉన్న వాళ్ళు అందరు ఇప్పుడు నా గురించి మాట్లాడుకుంటున్నారు. అంతొక లైఫ్, బ్రేకప్ అయింది, డైవర్స్ అయింది, అయిపోయింది, ఏదో తొందరపడ్డావు బాబు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇది ఒకటే డైలాగ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, తొందరపడ్డావు బాబు మ్యారేజ్కి, తొందరపడ్డావు, ఇది ఒకటే ఏ మాట్లాడతారు. ఇప్పుడు నేను క్రికెట్ ఆడినప్పుడు కూడా మా పాత ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే నన్ను ఆర్గానిక్ ఫార్మింగ్, వర్ది ఫార్మ్స్ అని అడ్మైరింగ్ గా చూస్తుంటారో వాళ్ళంతా రెస్పెక్ట్ తో చూస్తలేరేమో అనిపిస్తుంది. అంటే మళ్ళీ వీళ్ళ అన్న దగ్గరకు వచ్చిండు, మళ్ళీ ఒక డిపెండెంట్ అయిపోయిండు, మళ్ళీ ఒక చేతగానోలానే బతుకుతున్నాడు, వాళ్ళ అన్న చీర తీసిండు అనే జోన్ లోనే ఉంది లైఫ్. ఎందుకంటే మా అన్నని వీళ్ళని ఎవ్వరిని కాదనుకొని నేను పోయినా కదా, మేమిద్దరమే ఉండాలి, సక్సెస్ కావాలి, వాళ్ళని మిస్ అవుతుంటే. బట్ స్టిల్ క్రికెట్ వద్దు, సినిమాలు వద్దు, ఫ్యామిలీ వద్దు, ఓన్లీ ఈ బిజినెస్ ని ఫస్ట్, దీన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలనేది ఒకటే ఉంటుండే. అన్ని వదిలేసి చేసి కూడా జీరోకి వచ్చిన నేను. అంటే దట్స్ ఏ జీరో అంటే ఇప్పుడు అంతా తను తీసుకుందా అంటే ఎవరో ఒకరు చూసుకుంటేనే అది కరెక్ట్. అంటే వారధి ఫార్మ్స్ అనేది ఇప్పుడు డివర్స్ తీసుకున్న తర్వాత అది అయిపోయింది, ఇష్యూ కూడా అయిపోయింది, అయిపోయింది. కొంచెం ఫాస్ట్ ప్రాసెస్ లో మంచి లాయర్ ఉండే. సో బట్ రూల్స్ కూడా ఉన్నాయి కదా, మ్యూచువల్ అయితే 15 days లోనే డివోర్స్, 21 days లో అయిపోయింది. యాక్చువల్ 6 months, సో మ్యూచువల్ కాబట్టి 21 days లో అయిపోయింది. సో అయిపోయిన తర్వాత అది ఎవరిది చూసుకోవాలి అనే డైలమా ఉండే వారధి ఫార్మ్స్. ఇద్దరు చూసుకునే స్కోప్ లేదు. ఐ ఫెల్ట్ లైక్ అంటే తనకు చూసుకోవాలని ఉంది, నాకు కొత్తదే చేయాలని ఉంది. అంటే చూసుకోగలదా మొత్తం? యా, షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ వెరీ వెల్. చూసుకోగలదు, షీ క్యాలిబర్ ఉంది, క్యాపబిలిటీ ఉంది, మంచిగా ఐడియా ఉంది, నాలెడ్జ్ ఉంది. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లీడ్ లైఫ్ ఇండిపెండెంట్లీ. నేను నా కాళ్ళపై నేను నిలబడదాం అనుకున్నా, ఒకటి స్థాపిద్దాం అనుకున్నా. అగైన్ పార్ట్నర్షిప్ లో చేసినట్టే ఇది, నేను నేత్ర ఇండిపెండెంట్ గా చేయొచ్చు కదా. నేను లైఫ్ లో చచ్చిపోయే లోపల ఏదో ఒకటి ఇండిపెండెంట్ గా చేయాలని ఉంది. సో అందుకు ఈ ఆర్గానిక్ యుగం అని ఇది స్టార్ట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలనిపించింది. సో సేమ్ అలాగే ఉండబోతుందా వారధి? ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటది, కొన్ని హియర్ అండ్ దేర్ ఏమైనా చేంజెస్ ఉంటే చేసి ఇంకా కొంచెం బెటర్ గా ఏమైనా ఉంటే చేయగలిగితే చేస్తాను. వంశీ, మొత్తం ఈ జర్నీ చూస్తే పడ్డారు, లేచారు, బట్ ఆల్ యువర్ జర్నీ యూ బీన్ జెన్యూన్ అనిపిస్తుంది. మీ మాటల్లో కూడా ఇది చెప్తే ఎవరేమనుకుంటారో అని, మిమ్మల్ని తిట్టేది చెప్తున్నారు, మిమ్మల్ని పొగడేది చెప్తున్నారు అన్నీ చెప్తున్నారు. దట్స్ అ గుడ్ క్వాలిటీ యాక్చువల్లీ. బట్ ఇది ఇంత జరుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి మ్యారేజ్ అనేది బిగ్గెస్ట్ థింగ్. అట్లీస్ట్ ఎవరు మనకు సంబంధం లేని వచ్చి నిలుపుదామనే చూస్తారు. అందులో మీ అన్న మీకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ మాటలు, మీ ఫ్యామిలీ కూడా. వాళ్ళ దగ్గర నుంచి ఏంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ సపోర్ట్ ఏంటి? అసలు ఇది అసలు చేయొద్దన్నారా ఏంటి? అంటే ఐ ఫీల్ లైక్ దే ఆర్ డిసప్పాయింటెడ్. లైక్ ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నాడు వీడు, అది డివోర్స్, పెళ్ళి అండ్ డివోర్స్ టూ. అంటే
పెళ్ళి అనే కాన్సెప్టే వీళ్ళకు మమ్మీకి చెప్పలే, డాడీకి చెప్పలే, అక్కకి చెప్పలే, అమ్మమ్మకు, మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేను అన్న ఇద్దరమే ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మేము ఇట్లా కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతున్నాం. పెళ్ళి చూసిండ్రా ఇంత సింపుల్గా చేసుకున్నాము, ఇట్లా అయిపోయింది, తమ్ముడు లైఫ్ సెటిల్ చేసిన అని మా అన్న, నా లైఫ్ సెటిల్ అయిపోయింది అని నేను. ఇక ఏంది కంపెనీ ఉంది, వైఫ్ ఉంది, ఇంకేంది అన్నట్టు యాటిట్యూడ్ ముందు నుంచి ఉంటది. ఇప్పుడు కూడా యాటిట్యూడ్ అంటే చూపించడం కాదు, నువ్వు నాకు ఫోన్ చేయకు, నువ్వు నాతో అట్లా కాదని ఒక సెల్ఫ్ ప్రైడ్ అది. అరే ఇట్లా మనకు కంటిన్యూ ఒక 4 సెంచరీలు కొడితే ఒకటి వస్తుంది చూడండి క్రికెట్ లో, ఇప్పుడు శుభ్మన్ గిల్ అని స్టార్ అయ్యాడు. అట్లా నాకు కూడా అరే మనం స్టార్ అయిపోయినాము ఫార్మింగ్ లో, దీంట్లో మనతో ఏం కాదంటుండ్రి, ఏం చేయలేని అంటుండ్రి, గర్ల్స్ కూడా అందరు రిజెక్ట్ చేస్తుండ్రి, మంచి వైఫ్ ఉంది, మంచి ఫార్మింగ్ ఉంది అని నేను ఇక కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంటే, ఎవరన్నా ఎక్కడికైనా పిలిచిన ఫంక్షన్స్ కి ఫస్ట్ టైం లైఫ్ లో దర్జాగా పోతుంటే. ఈ 1.5 year నుంచి చూసిండ్రా నేను కూడా ఏదన్నా చేయలేనన్నారు, మీరు అంతా చేస్తున్నా అని కళ్ళతోనే చూపిస్తుంటే, సమ్ కైండ్ ఆఫ్ ప్రైడ్ అది. అది కంప్లీట్ గా అది ఎట్లా మళ్ళీ ఆ మూమెంట్స్ ఈ 1.5 year లా ఫంక్షన్స్ కి పోవడం, వాళ్ళని కలవడం కొన్ని రోజులే, హార్డ్లీ ఒక 10-15 times జరిగింది. అది పూర్తిగా నేను ఎంజాయ్ చేయకముందే ఆ సక్సెస్ ని, ఆ మ్యారేజ్ ని కానీ, ఈ ఫార్మ్స్ ని కానీ అది కంప్లీట్ బ్రేక్ అయిపోయినాయి ఇప్పుడు రెండు. అంటే సక్సెస్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేకపోయినా ఇప్పుడు అందరిని కలవాల్సి వస్తుంది. మళ్ళీ ఖాళీ టైం కదా ఇది, ఇంటికి ఒకరు వస్తుంటారు, మనం ఏడికి ఒక దగ్గర పోవాల్సి వస్తుంది. వాళ్ళంతా ఏంది ఎందుకు వాళ్ళు ఎట్లా ఉంటారంటే మనుషులు డివర్స్ అయితే మీరంటే ఇంటర్వ్యూలో అడగడంలో అసలు 1% కూడా మిస్టేక్ లేదో అందరికి తెలుసుకోవాలని ఉంటుంది, అడుగుతున్నారు. బయట అడుగుతారు సినిమా థియేటర్లో, ఆడ ఏమైంది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళని ఆడ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే, ఇగో ఇట్లా అయింది, ఇట్లా మాది ఫస్ట్ డే నుంచి ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా జరిగింది అని. అంటే వంశీ ఒక్కటి చెప్తా ఏంటి అంటే, పెళ్ళైన దగ్గర నుంచి మీ లైఫ్ అంతా సోషల్ మీడియాలోనే ఉంది. మీరే వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మీరే పోస్టులు పెట్టారు, అండ్ దే లైక్డ్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరిని లైక్ చేశారు. అండ్ నేనుగా 3-4 times నేను ఆర్డర్ కూడా పెట్టాను వారధి ఫార్మ్స్ నుంచి. సో అంటే ఇప్పుడు ఎక్కడైతే పొజిషన్ లో ఉందో అక్కడికి మీరే తీసుకెళ్లారు. మీ మంచి కోరుకున్నారు, మీ మంచి కోరుకున్న వాళ్ళు మీకు ఏదైనా అయితే ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళకి ఇంకా మీరు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ కనిపిస్తే అక్కడే అడుగుతారు. సో మేబీ ఇంటర్వ్యూ ద్వారా ఎట్లా మీరు ఒక్కసారిగా చెప్పేస్తే, సో మీ సక్సెస్ చూసిన వాళ్ళు మీ లైఫ్ లో ఏదైనా అయితే తెలుసుకోవాలని అనుకుంటారు కదా. టు బి ఫ్రాంక్ వి ప్రామిస్డ్ ఈచ్ అదర్. నేను రీజన్స్ నేను అడగట్లేదు, టెల్ ది రీజన్స్ ఆర్ నాట్ డిగ్రేడ్ ఎనీవన్. సో నన్ను నేను కానీ, నేను తనని కానీ, తను నన్ను కానీ, తను కానీ, సో ఇవన్నీ ఏం మాట్లాడరాదు అని యాజ్ పర్ ది క్లాస్ కూడా మేము వద్దనుకున్నాం. ఈ రీజన్స్ ఒకటి చెప్పరాదు అని అనిపించింది. బట్ డిఫరెంట్ ఉంటుంది లైఫ్ అంటే. బట్ 1 month అనేది నిజంగా అంటే ఇట్స్ నాట్ అబౌట్ 1 month, ఇట్ విల్ స్టార్ట్ స్లోలీ. బిఫోర్ బ్రేకప్ ఓన్లీ విల్ నో దట్ ఇట్ విల్ లీడ్ టు బ్రేకప్. అంటే మనకు 2-3 months ముందే తెలిసింది మాకు, ఇది 1 month లో ఇప్పుడు అయిపోయింది కాదు. మాకు కొంచెం సఫకేటింగ్ ఉన్న రోజులు కూడా మేము కలిసి ఉన్నాం. నేను అంటే మాకు మంచిగా అనిపించని రోజులు కూడా లేదు, మేమేం ట్రై చేయకుండా చిన్నపిల్లల్లాగా అయిపోయింది ఇక నీకు నాకు లేదు, నువ్వు మీ ఇంట్లో ఉంటూ నేను మా ఇంట్లో ఉంటాను, లేకపోతే బ్రేకప్ అను. ఇది ఇట్లా జరగలే. చాలా మెచ్యూర్డ్గానే చాలా డిస్కస్ చేసుకొని చాలాసార్లు మాట్లాడుకొని మనం కలిసే ఉందాం అనుకొని, తర్వాత కూడా కాకపోతే ఫైనల్ గా జరిగింది డివర్స్. అంతేగాని ఓవర్ నైట్ జరిగిపోలేదు పెళ్లిలాగా. బట్ మెచ్యూరిటీ ఒకటే, లవ్ లో ఇమ్మెచ్యూరిటీయే ఉంటదేమో మ్యాక్సిమం టైం. ఐ మీన్ ఇమోషనల్ గా ఆలోచిస్తాం కదా. ఇప్పుడు ఎంత లాజికల్ గా ఆలోచించి సఫకేషన్ ఇదంతా పెట్టినా వెన్ యూఆర్ అలోన్ గుర్తొస్తారు కదా. అంటే అంతేం గుర్తురారు, గుర్తొస్తారు కానీ అలా ఉంది. కానీ టఫే, అంటే అది కొంచెం టఫే. కానీ నాకేందంటే ఏమో మంచిదే అంటారు కదా, ఏది జరిగినా మనం మంచికే అని మామూలు సామెతలాగా ఉంది అది. కానీ నిజంగానే మంచిదేనేమో అనిపిస్తుంది నాకైనా తనకైనా. అంటే షీ హాస్ డిఫరెంట్ ఐడియాలజీ, ఐ హ్యావ్ డిఫరెంట్ ఐడియాలజీ టువర్డ్స్ లైఫ్ or business or whatever it is, any aspect, we thought we are on same page, similar lines, but later we understood we are not on same page. మా యొక్క డిఫరెంట్ ప్రపంచాలు. ఇప్పుడు ఏంటి మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇంకోటి చేసుకుంటారా? అసలు వద్దనిపించింది కొన్ని రోజులు, ఇప్పుడు కూడా వద్దనే ఉంది. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే
ఆడపిల్లలతోని ఫ్రెండ్స్ లాగా ఉంటారు, క్లోజ్ అయితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఒక సినిమా ఉంటుంది అంటే నేను చూడలే. చాలా మంది గర్ల్స్ నాతోని ఆ ప్రపోజల్ కూడా పెట్టిండ్రు, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చూడలేదా, చూడు బాగుంటది అంటే. నేను ఇంతవరకు చూసుడు కాలే, నాకు చూస్తా ఒకసారి అంటే. చూడొద్దులేండి, అవసరం లేదు. దట్స్ డిఫరెంట్ వే, మీకు సెట్ కాదు. అదే నాకు సెట్ కాదు అనిపించింది ఆ టైటిలే. సో నేను అదంతా వద్దు అనుకుని మ్యారేజ్ అనే కాన్సెప్ట్ పట్టుకున్నా. ఇప్పుడు డివర్స్ అయినాక అనిపించింది ఇట్లా జస్ట్ గర్ల్స్ తో ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరాదు, నార్మల్ గా వాళ్ళతో. ఇప్పుడు బాయ్స్ తోని మా క్రికెట్ టీమ్మేట్స్ తో ఉంటాం చూడండి, అట్లా పార్టీ చేసుకుంటే కూడా కుక్ చేస్తుండాలి వాళ్ళు. మా ఇంటికి మా అన్న ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ వస్తుండ్రి, మా మమ్మీ బిర్యానీ చేసి పెడితే అందరు జోకులు వేసుకుంటుండ్రి, నవ్వుకుంటుండ్రి, ఇట్లా హై ఫైల్ ఇచ్చుకుంటారు, నార్మల్గా ఉంటారు. ఆ లైఫ్ స్టైల్ కాలేజ్ ఉన్నప్పుడు ఎట్లయినా ఎంజాయ్ చేయలే, పెళ్లి అని డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడన్నా చేస్తే బాగుంటది, అది కూడా చూడాలి కదా అనిపించింది. కానీ నా భయం ఏంటంటే ఆ ప్రాసెస్ లో మళ్ళీ లవ్ లో పడతా నేను. మళ్ళీ వాళ్ళకు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా, వాళ్ళు కట్టన చేస్తారు, పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఒక సెకండ్ మ్యారేజ్, అది ఫస్ట్ దే ఇక తర్వాత వద్దనిపించి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మా ఇంట్లో ఈసారి అయితే ఇట్లా తల పట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు ఏంటి దానికి మీరు అలిమనీ ఇవ్వాలా, అదే భరణం అంటారు కదా? అదేం లేదు, క్లాజ్ లో అదంతా ఏం పెట్టలేదు. సో నేను తనకి ఇచ్చేది ఏం లేదు, తను నాకు ఇచ్చేది ఏం లేదు, ఎవ్రీథింగ్ సెటిల్మెంట్ అయిపోయింది. యు గేవ్ ఆల్ ది టు హర్. యా దట్స్ ఇట్. అది కూడా పెద్ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, అంత సింపుల్ ఏం కాదు అది. ఎందుకంటే ఆ ఎంప్లాయీస్ అది చూసుకోవాలంటే ఇట్స్ టూ టఫ్. నాకు చూసుకోవాలని లేక ఇచ్చింది ఏం కాదు, తను అన్న చూసుకోవాలి, నేనన్నా చూసుకోవాలి. నాకు తను ఫస్ట్ నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంది దాంట్లో. సో చూసుకొని అనిపించింది, నేను కొత్త స్టార్ట్ చేసుకోగలను అనిపిస్తుంది నాకు. ఏదైనా చేసుకోవడం ఇష్టం నాకు, జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టడం. మీ ఫ్యామిలీ అండ్ మీ బ్రదర్